చతుర్ముఖ బ్రహ్మగారు మంచి సమాధిలో ఉన్నాడు. ఆయన ఉలిక్కి పట్టాడు. ఏమిట్రా మీ అల్లరి బయట అని బయటికి వచ్చాడు. ఏ అల్లరేమిటి, నిన్ను కన్న తండ్రి ఆయన నాభికమలంలోంచి పుట్టావు, చూడు గోపాల బాలుడుగా పుట్టాడు. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగే, ఏ కర్మయును లేక వెలయునొక్కడికి ని జతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనెరిగే, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనుందే, ఏ చదువులనైన ఎలమి పండని పంట వల్లవీ జనముల వాడపండే, ఏ తపములనైన ఇట్టిట్టిదనరాని అర్థం అవయవముల యందు అందముందే. చూడవయా, అసలు పుట్టుక లేనివాడు గోపాలబాలుర మధ్యలో పుట్టాడు. కర్మ లేనివాడికి జాతకర్మ జరిగింది. అమ్మ లేనివాడు యశోద పాలు తాగుతున్నాడు. అసలు పెరగడం తరగడం చేత కానివాడు యశోద ఒళ్ళో పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అదిగో గోపాలబాలుతో ఆడుకుంటున్నాడు. తపస్సులు చేసిన చోట పండని వాడు, ఏమీ తెలియని వాళ్ళ ఇంట్లో పంట పండి పుట్టాడు. వాళ్ళ మధ్య చద్దెన్నం తింటున్నాడు. ఆనందం కాదు, నువ్వు చూసి సంతోషించన్నాడు. బ్రహ్మగారు పైనుంచి చూశాడు. చూసి వాడు పరబ్రహ్మమా అన్నాడు. అవును పరబ్రహ్మమే అన్నారు వాళ్ళు. ఆయన పరబ్రహ్మమేమిట్రా, ఎంగిలి ఎడం చేతిలో ముద్దెట్టుకుని కుడి చేతిలో ఊరగాయలు తింటున్నాడు, పిల్లలతో కలిసి తింటున్నాడు, ఆవులు దూడలు పక్కన తింటున్నాయి. ఆయన పరబ్రహ్మమేమిట్రా అన్నాడు. ఇంత బ్రహ్మగారు మాయలో పడ్డాడు. మోహానికి వశుడైపోయి చూస్తాను పరబ్రహ్మమేమో అన్నాడు. ఆవుల్ని దూడల్ని మాయం చేసేశాడు. ఈ పిల్లలు అన్నం తింటున్న వాళ్ళు అన్నారు, కృష్ణ కృష్ణ ఆవులు దూడలు కనపట్టలేదన్నారు. కృష్ణుడు అన్నాడు, మీరెందుకు కంగారు పడతారు, మీరు తినండి, నేను వస్తాను, నేను చూసి వస్తానన్నాడు. అని వాటి పాదజాడల్ని బట్టి వెళ్ళి చూశాడు. అడవిలోకి వెళ్ళాడు, చెట్ల మధ్యలోకి వెళ్ళాడు. అకస్మాత్తుగా అంతర్ధానం అయ్యాయి. కళ్ళు మూసుకుని ఆలోచించాడు. ఓ, నేను కన్న బిడ్డ మా అబ్బాయి చేశాడు ఈ అల్లరి, బ్రహ్మగారి ఎత్తుకుపోయాడు. సరే, ఆయన ఎంత మాయ చేసి పట్టుకుపోయాడో అంత మాయ చేసి నేను తేగలను వెనక్కి. కానీ కొంచెం బుద్ధి రావాలి కదూ, మోహపడ్డాడు కదూ, బుద్ధి రావాలి. కాబట్టి ఈ మాయకు పెనుమాయ ప్రదర్శిస్తాననుకున్నాడు. వెనక్కి వచ్చాడు, పిల్లల్ని దాచేశాడు. అటు ఎడితే ఆవులు దూడలు లేవు, ఇటు వస్తే పిల్లలు లేవు. ఇంటికి కృష్ణుడు ఒక్కడే వెళ్ళారనుకోండి, గోపకాంతలందరూ అడుగుతారు, మా పిల్లలు ఏరి కృష్ణ అంటాడు. ఏం చెప్పాలి? అందుకని ఆయన అనుకున్నాడు, దీనికి పెద్ద అల్లరేమిటి, బ్రహ్మగారి దాచేస్తే నీ సృష్టించలేనా అని. కరములు పదములున్ లవలగ్నంబుల్ ముఖములున్ భుజాంతరముల్ కన్నులు ముక్కులున్ శ్రవణముల్ దండనంబర సర్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పర తల్విడ్వడకుండ దల్చె విభుడా వత్సార్భకాకారముల్. తలలు, కళ్ళు, ముక్కులు, చెవులు, పళ్ళు, బట్టలు, గొడుగులు, బూరలు, కర్రలు, ఆవులు, దూడలు, తోకలు, మచ్చలు, మాటలు, యాసలు, తిండి, తిప్పలు, పాలు, తాగడాలు, ఒక్కొక్కడికి ఉన్నటువంటి వ్యాస, ఎవడి దగ్గర ఎవడు ఎలా ఉంటాడో, ఏ తల్లుల కేబాలకు లేతరగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్న ఆ తల్లుల కాబాలకు లాతరగున ప్రీతి చేసి రవనీనాథ. ఏ తల్లి దగ్గర ఏ పిల్లాడు ఎలా ఉంటాడో, ఎలా తిరుగుతాడో, ఎలా ఆడతాడో, ఏం తింటాడో, ఎప్పుడు పడుకుంటాడో అలా మారిపోయి తానే ఆవులు, తానే దూడలు, తానే కర్రలు, తానే గుడ్డలు, తానే ఆఖరికి ఆ కొమ్ము బూరలు, గోపాల బాలురు అన్నీ అయిపోయాడు. ఒక్క కృష్ణుడే ఇన్ని అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు.